వృక్షం పూర్తిగా మిగతా వృక్షాల వల్లే పెరగనివ్వరు, మధ్యస్థంగానే ఉంటుంది. ఇది ఆకులు రాలే వృక్షం. ఎందువల్ల మరి మధ్యస్థంగా ఉండిపోతుండండి? ఏమిటి శాపమా ఈ వృక్షానికి ఏమైనా అని అంటే అదేం కాదు, మనిషే దీనికి శాపం అయ్యాడు. ఎందువల్లంటే ఈ వాకవృక్షం యొక్క బెరడుని కొమ్మలని హ్యాండిక్యాప్ ఇండస్ట్రీలో ఉపయోగిస్తారు. అంటే అంగవైకల్యంతో బాధపడే వారి యొక్క కర్ర పరిశ్రమలో ఇది విరివిగా ఈ వాక చెట్టుని, రేల చెట్టుని, బెరడుని, కొమ్మల్ని వాడతారు. అందువల్ల ఈ చెట్టుని పూర్తిగా ఎదగనీయకుండా మధ్యస్థంగానే నరికి మన మనిషి స్వార్థానికి బలైపోతున్నాయి ఈ చెట్లు. ఆరుద్ర నక్షత్రం వారు ఏం చేయాలంటే గ్రామ పెద్దల ద్వారా, రైతుల ద్వారా అడిగి ఈ వృక్షాన్ని కనుక్కోవచ్చు. అలాగే టౌన్స్లోను, సిటీలో ఉన్నవారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారిని కానీ, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారిని సంప్రదిస్తే తప్పకుండా ఇది దొరుకుతాయి. ఇది మహావృక్షం అని చెప్పలేం, కానీ కొన్ని ముఖ్య గుణాలు కలిగిన ఇది వాకవృక్షం. ఈ వాకవృక్షం మే, జూన్ మాసాల్లో లేత చెగుళ్ళతో పూత పూసి కొద్ది కాలంలో, చలికాలంలోనే ఈ పూతకొస్తుంది, కాపుకొస్తుంది. ఇంకొక విషయం గుర్తించడం గురించి చెప్పాను. వాకవృక్షం ఇది ఎలా ఉంటుందంటే మొక్కగా ఉన్నప్పుడు ఒక్క రంగుతో ఉంటుంది, కొంచెం ఎదిగినప్పుడు ఎరుపు రంగుతో ఉంటుంది. పూతకు వచ్చినప్పుడు చిన్న చిన్న ఎర్రటి పూలు ఈ వృక్షం అంతా, ఈ చెట్టు అంతా వ్యాపించి ఉంటాయి. అదేనంటే వాకవృక్షం లేక రేల వృక్షం. సరిగ్గా ఈ సమయంలోనే ఆరుద్ర నక్షత్రం వారు కొంచెం శ్రద్ధ తీసుకుని ప్రయత్నం చేస్తే తప్పకుండా ఈ వృక్షం దొరుకుతుంది.